అత్యధిక సంఖ్యలో యూజర్లను అంటే 1 బిలియన్ యూజర్లను కలిగిన వాట్సాప్ ఇప్పుడు వీడియో కాలింగ్ ఫీచర్ను ప్రవేశపెట్టింది. వాట్సాప్ సహ వ్యవస్థాపకులైన జాన్ కామ్ ప్రకారం మొదట భారతదేశంలో ఈ ఫీచర్ను ప్రవేశపెట్టి పిదప కొన్ని గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో ప్రవేశపెడతారు. వినియోగదారుల కోరిక మేరకు దీనిని ప్రవేశపెడుతున్నామని, చౌక ధర కలిగిన ఫోన్లలో కూడా మెరుగ్గా పనిచేసే విధంగా, సిగ్నల్లు అంతగా అందని ప్రదేశాలలో కూడా పనిచేసే విధంగా తీర్చిదిద్దామని ఆయన కాలిఫోర్నియాలో తెలిపారు. ఫేస్బుక్కు చెందిన ఈ వాట్సాప్ ఈ ఫీచర్తో మిగిలిన ఇలాంటి ఫీచర్లు కలిగిన యాపిల్ యొక్క ఫేస్ టైమ్, మైక్రోసాఫ్ట్ స్కైప్, అలాగే ఇటీవలి గూగుల్ యొక్క డువోలకు తీవ్రమైన పోటీనిస్తుంది. వాట్సాప్ ఫోన్ సిగ్నల్కు బదులుగా డేటాను ఉపయోగిస్తుంది. దీనిని వైఫైపై ఉపయోగించుకోవచ్చు. తద్వారా బిల్లులు తగ్గడం చేత చాలామంది వాట్సాప్ వైపు మొగ్గు చూపుతారు. ఈ వాట్సాప్ వీడియో కాలింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే మనం చేయవలసిందేమంటే, వాట్సాప్ కన్వర్జేషన్ యొక్క టాప్ రైట్ కార్నర్లో కాల్ బటన్ను ప్రెస్ చేస్తే స్క్రీన్పై మీకు వాయిస్ లేదా వీడియో కాలింగ్లో ఏది కావాలన్న ఆప్షన్ వస్తుంది. అప్పుడు మనం వీడియో కాల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. కాల్లో ఉన్నప్పుడే మనం ఫ్రంట్ లేదా రియర్ కెమెరాలను ఉపయోగించుకునే వీలుంది. ఈ ఫీచర్ ఈరోజే అందరికీ అందుబాటులోకి రాకపోవచ్చు. దశల వారీగా అందరికీ చేరే అవకాశం ఉంది. భారతదేశంలో అధికంగా సెల్ ఫోన్ యూజర్లు వాట్సాప్ని వినియోగిస్తున్నారు. ఫ్రీ కాలింగ్ మరియు చాటింగ్లకు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వీడియో కాలింగ్ రావడం అనేది అందరూ హర్షించదగిందని మనం చెప్పవచ్చు.